Morning friends, welcome to Canines Coach. Today's morning activity, our Thor, dog Argentina, is practicing obedience with Deepak. So మీరు చూడొచ్చు డాబీ మన డాబర్మెన్ అండ్ పాలీ రాజపాలయం. ఇక్కడ మనము మార్నింగ్ రొటీన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము బ్యాచెస్లో డాగ్ ట్రైనింగ్ అవుతుంది. అక్కడ మార్కో యాక్టివాకి ప్రాక్టీస్ చేపిస్తున్నాము. యాక్టివా మీద కూర్చోవడానికి. సో ఇక్కడ మార్నింగ్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీరు చూడొచ్చు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పాలీ సిట్ అండ్ స్టే ఎక్సర్సైజ్. మన డాగ్ అర్జెంటీనా ఇది మార్కర్స్తో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. రైట్. సో సిట్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్. వెరీ గుడ్. ఫినాన్స్ కోచ్లో ఫ్రెండ్స్ మార్నింగ్లో ఒక సిస్టంలో ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఉంది. ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ప్రకారంగానే ట్రైనింగ్ అవుతుంది. So you can see. Stay exercise. You చూడొచ్చు పాలీ ఇంత ముద్దుగా కూర్చొని ఈస్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ కమాండ్ దట్ ఈస్ కమ్. డిస్టెన్స్ కంట్రోల్ డౌన్. డాబీ. So friends, this is the morning training activities going on at Canines Coach. అవగానే ఇప్పుడు చూడండి డాగ్కి గ్రూమింగ్, ఇయర్ క్లీనింగ్, ఇవన్నీ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతుంది. ఎవ్రీ ట్రైనింగ్ సెషన్ తర్వాత డాగ్ ఏంటంటే నీట్ అండ్ క్లీన్ చేయడం అనేది ఒక పని. అదొక ట్రీట్ లాగా కూడా ఇస్తాం అన్నది. సేరా చూడవచ్చు. సేరా సెషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సేరా ఇస్ వెరీ ప్లేఫుల్. ఇప్పుడు సో ఇది మార్నింగ్ ట్రైనింగ్ యాక్టివిటీస్. ఎంజాయింగ్ ద కంపెనీ ఆఫ్ రాకేష్. ఇది ట్రైనింగ్ సెషన్ తర్వాత ఇది ఒక థెరపీ లాగా ఇస్తాం అనమాట డాగ్కి రిలాక్స్ చేయడానికి అండ్ బాండింగ్ పెరగడానికి. ఈ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఠీకే. ఇక్కడ సాయిరా కూడా చూడవచ్చు మీరు. హ్యాపీగా ట్రైనింగ్ సెషన్ అయిన తర్వాత హ్యాండ్లర్ ఎంబడి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్రెండ్స్ ఏంటిదంటే డాగ్కి హ్యాండ్లర్కి మధ్యలో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ స్టేషన్కి డాగ్ రెడీ అయిపోతుంది. సో హచ్చీకి మనం బ్రిడ్జ్ నేర్పిస్తున్నాము. హచ్చీ ఈజ్ అవర్ ఫీమేల్ జర్మన్ షెఫర్డ్. సో మీరు హచ్చీని చూడొచ్చు. బ్రిడ్జ్ ఎక్సర్సైజ్. ఈ బ్రిడ్జ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్రెండ్స్ డాగ్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి. మీరు చూడొచ్చు ఇక్కడ వెండి షీ ఈజ్ రెసిస్టింగ్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేదు ఆ డాగ్లో, ఫీమేల్ డాగ్. కానీ గ్రాడ్యువల్లీ ఏంటంటే వన్స్ ఒక్కసారి మనం ఇది అచీవ్ అయిపోయినామంటే మీరు సో మీరు గ్రాడ్యువల్లీ వెండి ఈజ్ ఆల్సో కమింగ్. సో ఇక్కడ మన లోకి బాయ్ సాబ్ వాడు కూడా పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ మన ఏమంటే బెల్లా. చలో కరా దిఖావ్. మన ట్రైనింగ్ అనేది మోటివేషన్ అండ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్తోనే మనం పని చేస్తాం. మీరు చూడవచ్చు హ్యాండ్లర్ ఎంత ముద్దుగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. చలో गोद में लेके चले. కాన్ఫిడెన్స్ బిల్డ్ కోసం అనేది ఏంటంటే డాగ్ మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. వెరీ గుడ్. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ కంఫర్ట్ చేయడం. టైల్ చూడొచ్చు. ఒకసారి మనం
పర్పస్లీ మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే డాగ్ అనేది ఏ డాగ్ అయినా సరే ఏ ఎక్సర్సైజ్ అయినా చేయగలుగుతుంది. దిస్ ఏ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. సో మన లోకి కూడా ఈ బ్రిడ్జ్ అనేది 100% ప్రతి డాగ్కి చేపిస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే డాగ్ హైట్లో నిలబడి చూస్తే ఏంటంటే వారి కాన్ఫిడెన్స్ అనేది అండ్ ఫోబియాస్ అనేవి తొలగిపోతాయి. ఇట్స్ చాలా సైకలాజికల్ ఎఫెక్ట్ చాలా మంచిగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ అనేది కాకుండా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వెండి ఇప్పుడు కాన్ఫిడెన్స్ చూడండి. వెండి కూడా కాన్ఫిడెన్స్ అంటే ఇట్స్ ఆల్ పాజిటివ్. ట్రైనింగ్ సెషన్ స్మాల్ సిచ్యువేషన్స్లో బట్ ఫాస్ట్ మోటివేషన్ కమ్ ఆన్ గుడ్ మోటివేట్ కరు షాబాష్ చూడొచ్చు. సో వెండి ముందు రావడానికి ఇదైతుండే, ఇప్పుడు వెండి హ్యాపీగా జరుగుతుంది. సో దిస్ ఈస్ ద రిజల్ట్. మనం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, కన్సిస్టెన్సీ చలో ఫాస్ట్ ఆల్ ద గేమ్ ఆఫ్ మోటివేషన్. చూడొచ్చు 3 minutesలో డాగ్లో చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు డాగ్ రెసిస్టెన్స్ అనేది చాలా తగ్గింది. మీరు చూడొచ్చు ఒక్కసారి డాగ్ రెసిస్ట్ చేసింది, బట్ ఏంటంటే ఇప్పుడు హ్యాపీలీ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్. సో వెరీ గుడ్ మేడం. సో ఇక్కడ స్టే ఎక్సర్సైజ్ హచి బెలా ఆఫ్ లీష్ ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యింది. వెండి, పాలీ అండ్ క్యాస్పర్ అని చెప్పేసి 3 రాజపాలెమ్స్ మన దగ్గర ట్రైనింగ్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వెండి అనేది ఫీమేల్ రాజపాలెం. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ ఉంది డాగ్. లోపల ఇండోర్ ట్రైనింగ్ ఏరియాలో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మనము. మన బెల్జియం మెల్నాయిస్తో ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో సెరాకి నమస్తే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నో బిటావ్. సో మీరు చూడొచ్చు అవర్ మైటీ లోకి ట్రైనింగ్ గ్రౌండ్లో ఎంటర్ అవుతున్నాడు. ఇట్స్ ఎ పిట్బుల్, 1 year old, వెరీ అగ్రెసివ్. సో ఇది మార్నింగ్ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వెండి, షేరా, ఫ్రూడో. పొద్దున్న ఫస్ట్ వాక్ తర్వాతనే మనం ట్రైనింగ్లో స్టార్ట్ అవుతుంది. వాక్ అనేది ఒక 3 rounds వాక్ ఇలా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎన్క్లోజర్ ఉంది. తో బెల్లా, చూడొచ్చు బెల్జియం మెల్నాయిస్. ఫస్ట్ వార్మప్ కోసం వాక్ అవుతుంది. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ కెనైన్స్ కోచ్ ప్రెమైసెస్ ఎంత బ్యూటిఫుల్గా మార్నింగ్లో. కొద్దిగా చల్లగా ఉంది ఇక్కడ. పిల్లలకి మనం కాంపిటేటివ్ హీల్ వాకింగ్. కొత్త బ్యాచ్ అనమాట ఇది. బ్రూస్లీ, మన వైన్, టైసన్, కాశీ. సో ఇది మనకు బ్యాచెస్లో ట్రైనింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మన దగ్గర 50 dogs ప్లస్ ట్రైనింగ్ నడుస్తుంది ఇక్కడ. అయితే మనకు 5 dogs ఒక్కొక్కసారి బ్యాచెస్లో తీసుకొస్తాము. ఠీక్. బ్రూస్లీ అనేది మనకు నెల్లూరు నుంచి రావడం జరిగింది ఈ డాగ్. ఠీక్. ఎస్టర్డే ఇది 3 days అయింది ఇక్కడికి. ఠీక్. ఇది ఈ డాగ్ టైసన్ కరీంనగర్ నుంచి రావడం జరిగింది. వైన్ అనేది మనకు హైదరాబాద్ నుంచే వచ్చింది ఫ్రెండ్స్. కాశీ కూడా హైదరాబాద్ నుంచే. సో ఇది మార్నింగ్ యాక్టివిటీస్. వైన్ చూడొచ్చు ఎంత హ్యాపీగా. కెనైన్స్ కోచ్ మెథడ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ సోషలైజేషన్. డాగ్ హ్యాండ్లర్ మధ్యలో ఒక మంచి బాండింగ్ ఉండాలి. అలాంటప్పుడే ట్రైనింగ్ బాగా జరుగుతుంది. మీరు చూడొచ్చు వైన్ ఎంత బ్యూటిఫుల్గా
హ్యాండ్లర్ ఎంబడి బౌండింగ్ ఉందో.